తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించింది టీవీకే. రాజకీయాల్లో కొత్త పార్టీ అయినప్పటికీ కూడా ఇక స్టార్ హీరో విజయ్ నాయకత్వంలో పార్టీ ఏకంగా 107 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే అధికారం మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే మారిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజయ్ ఇప్పటికే 2 సార్లు గవర్నర్ రాజేంద్రన్ విశ్వనాథ్ ఆర్లేకర్ను అయితే ఆయన కలిసి విజ్ఞప్తి చేశారు. మరో 2 వారాల సమయం ఇస్తే అసెంబ్లీలో మెజార్టీ నిరూపిస్తానని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. కానీ గవర్నర్ మాత్రం స్పష్టమైనటువంటి మెజార్టీ కావాలని చెబుతూ వెనక్కి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడే తెరపైకి వస్తోంది విజయ్ చేసిన ఒక కీలక రాజకీయ పొరపాటు. అదే ఎమ్మెల్యేల జాబితా సమర్పణ. రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం విజయ్ గవర్నర్కు కేవలం టీవీకే ఎమ్మెల్యేల జాబితా మాత్రమే ఇవ్వాల్సింది. అంటే 107 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి జాబితాను సమర్పించి నేనే అతిపెద్ద పార్టీ నాయకుడిని కాబట్టి నాకు మొదటి అవకాశం ఇవ్వాలి అని డిమాండ్ చేయాల్సింది. అలా చేసి ఉంటే గవర్నర్కు అడ్డుకునే అవకాశం తక్కువగా ఉండేదని చెప్పేసి విశ్లేషకులు చెబుతున్నారు. కానీ విజయ్ అలా చేయలేదు. టీవీకే ఎమ్మెల్యేలతో పాటుగా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను కూడా గవర్నర్కు సమర్పించారు. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం అడిగినట్లుగా కాకుండా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సంకేతంగా మారిపోయింది. ఇదే ఇప్పుడు విజయ్కు మైనస్ అయ్యిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గవర్నర్ 118 మంది ఎమ్మెల్యేల పూర్తి మద్దతుతో రండి అంటూ విజయ్ను వెనక్కి పంపించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తమిళనాడులో తెర వెనక భారీ రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయి. విజయ్ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు డీఎంకే అన్నా డీఎంకేలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయన్న చర్చ కూడా జోరుగా కొనసాగుతుంది. అవసరమైతే బీజేపీకి గుడ్ బై చెప్పి మరి డీఎంకేతో చేతులు కలపడానికి అన్నా డీఎంకే సిద్ధమవుతోందన్న వార్తలు కూడా హాట్ టాపిక్గా వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడే మరొక ట్విస్ట్ ఉంది. డీఎంకే అన్నా డీఎంకే 2 పార్టీలు కలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే డీఎంకేకు 59, అన్నా డీఎంకేకు 47 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ లెక్కన 2 కలిసినా కూడా 106 సీట్లు మాత్రమే అవుతాయి. కానీ విజయ్ టీవీకే ఒక్కటే 107 సీట్లు సాధించింది. అంటే ఇప్పటికీ అతిపెద్ద శక్తిగా విజయ్నే కనిపిస్తూ ఉన్నారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు చిన్న పార్టీల పాత్ర అత్యంత కీలకంగా మారిపోయింది. ప్రస్తుతం డీఎంకే కూటమిలో సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలకైతే తలో 2 సీట్లు ఉన్నాయి. అలాగే ఇక ఏదైతే డిఎండికేకు కూడా 1 సీటు ఉంది. మరోవైపు అన్నా డిఎంకే కూటమిలో పిఎంకేకు కూడా 4, బీజేపీ ఇక ఏదైతే ఏఎంఎంకేలకు కూడా తలో సీటు ఉన్నాయి. కానీ ఇక్కడ సిద్ధాంతాల పరంగా చూస్తే ఖచ్చితంగా ఇవే ఈ సిద్ధాంతాలే అడ్డుకట్టగా మారిపోతూ ఉన్నాయి. పిఎంకే ఉన్నటువంటి కూటమిలో సివికే వామపక్షాలు చేరే అవకాశం లేదు. అలాగే ఇక వీసీకే ఉన్న చోట బీజేపీ, పిఎంకే కలవవు అని క్లియర్గా తెలుస్తుంది. దీంతో రాజకీయ సమీకరణాలు మరింత క్లిష్టంగా మారిపోతూ ఉన్నాయి. ఈ మొత్తం పరిస్థితిని చూస్తే ప్రస్తుతం చిన్న పార్టీల మద్దతు విజయ్ వైపే వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డిఎంకే కూటమిలోని వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ వంటి పార్టీలైతే తమ యొక్క 8 సీట్ల మద్దతును విజయ్కు ఇవ్వక తప్పదన్నట్టు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. అలా జరిగితే మాత్రం ఖచ్చితంగా విజయ్ మ్యాజిక్ ఫిగర్ను దాటేసి తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒక చిన్న రాజకీయ పొరపాటు విజయ్ సీఎం అవకాశాలను తాత్కాలికంగా దూరం చేసిందా, లేక తెర వెనక ఇంకా పెద్ద రాజకీయ వ్యూహాలు నడుస్తున్నాయా? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో ఇకపై డిఎంకే, అన్నా డిఎంకే ద్విపాక్షిక రాజకీయాలకు గుడ్ బై చెప్పి విజయ్ కొత్త రాజకీయ శకానికి నాంది పలికారనే చర్చ బలంగా వినిపిస్తోంది.